హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఇటీవల బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించినటువంటి పథకం మనం చూసుకున్నట్లయితే కనుక లఖ్పతి దీదీ పథకం. ఈరోజు వీడియోలో మనం లఖ్పతి దీదీ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీరు చూడడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క అంటే లఖ్పతి దీదీ పథకం యొక్క లక్ష్యం ఏమిటి, ఈ పథకం యొక్క అమలు ఏ రకంగా ఉంటుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఈ పథకం యొక్క అదనపు ప్రయోజనాలు కూడా ఉండడం జరిగింది, అవేంటిది, దాంతోపాటుగానే లఖ్పతి దీదీ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఏ రకంగా చేసుకోవాలి, ఈ పథకానికి అవసరమైనటువంటి పత్రాలు ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందుగా ఈ వీడియోని మీరు ఇక్కడ పాజ్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. తద్వారా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అనేకులకు రీచ్ అవడానికి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. లఖ్పతి దీదీ పథకం, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలని మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 23, 2023న రాజస్థాన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. లఖ్పతి దీదీ పథకం అనేటువంటిది దీన్ని రాజస్థాన్లో డిసెంబర్ 23, 2023న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఈ పథకము అంటే లఖ్పతి దీదీ పథకం అనగా ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం అనేటువంటిది మహిళలను అంగన్వాడీ దీదీ లేకపోతే బ్యాంక్ వాలీ దీదీ, మెడిసిన్ వాలీ దీదీ వంటి స్వయం సహాయక సంఘాలలో చేరేలా ఇది ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. ఈ లఖ్పతి దీదీ పథకం అనేటువంటిది ఈ పథకము మహిళలను అంగన్వాడీ దీదీ లేకపోతే బ్యాంక్ వాలీ దీదీ లేకపోతే మెడిసిన్ వాలీ దీదీ వంటి స్వయం సహాయక సంఘాలు ఏవైతున్నాయో వాటిలో చేరేలా ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. వారికి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సాధనాలను కూడా ఈ లఖ్పతి దీదీ పథకం అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా చూసుకున్నట్లయితే వీరి సంవత్సరానికి వచ్చేసి కనీసం ₹1,00,000 అయినటువంటి స్థిరమైన ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం దిశగా ఈ లఖ్పతి దీదీ అనేటువంటిది ఉపయోగపడటం జరుగుతుంది అనమాట అండి. ఇది లఖ్పతి దీదీ పథకం సంబంధించినటువంటి వివరణ అనమాట అండి. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం లఖ్పతి దీదీ పథకం యొక్క ముఖ్య లక్ష్యం చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలను ఆదుకోవడం, వారికి వడ్డీ లేకుండా ₹5,00,000 రుణాన్ని అందించడం, అలా చేయడం ద్వారా వారి యొక్క ఆర్థిక పరిమితులను నుండి విముక్తి పొంది వారి వ్యాపారాలను ప్రారంభించేందుకు మరియు అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకం మహిళలకు అధికారం అనేటువంటి ఇచ్చే దిశగా ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందనమాట అండి. ఈ లఖ్పతి దీదీ పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే వీరికి వడ్డీ లేని రుణాలు అనేటువంటిది 5,00,000 వరకు ఇచ్చేటువంటి వెసులుబాటు అనేటువంటిది వీరు కలుగు చేయడం జరుగుతుంది. ఇది ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు, ప్రాముఖ్యంగా మహిళలకు మాత్రమే ఈ పథకం అనేటువంటిది వర్తించే రీతిగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. ఈ పథకం యొక్క అమలు విధానం ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రాజస్థాన్లో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలు చేయబడినటువంటి ఈ లఖ్పతి దీదీ పథకం ఏదైతే ఉందో ఈ పథకం నైపుణ్యాభివృద్ధి మరియు విద్య మరియు ఆర్థిక సహాయంపై ఇది దృష్టి సారించడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ఈ రాజస్థాన్లో జరిగినటువంటి ఈ లఖ్పతి దీదీ పథకాన్ని దీని తర్వాత ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే రకంగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే నగదు, విద్య మరియు నైపుణ్యాలను అందించడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం, గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించే దిశగా ఇది లఖ్పతి దీదీ పథకం అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక సహాయంతో పాటుగా లఖ్పతి దీదీ పథకం అనేటువంటిది అనేకమైనటువంటి ప్రయోజనాలు అందించడం జరుగుతుంది. అందులో ఒక్కొక్కటిగా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్, మహిళలందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకం ద్వారా లఖ్పతి దీదీ పథకం ద్వారా మహిళలకు సమగ్ర శిక్షణ అవకాశాలను నిర్ధారించడం జరుగుతుంది అనమాట అండి. వారి నైపుణ్యాలను మెరుగుపరచడం జరుగుతుంది మరియు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుంది అనమాట అండి ఈ శిక్షణ ద్వారా. అదే రకంగా స్వయం సహాయక బృందాలతో అనుసంధానం అంటే SHGల ద్వారా వీరికి అనుసంధానం అనేటువంటిది చేయడం జరుగుతుంది. మహిళలు SHGలతో అనుసంధానించబడిన తర్వాత LED బల్బుల తయారీలు, ప్లంబింగ్ వర్కులు, డ్రోన్ల మరమ్మతులు, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం వంటి రంగాలలో శిక్షణ పొందేందుకు ఈ లఖ్పతి దీదీ పథకం అనేటువంటిది వీలు కల్పిస్తుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనితో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక స్వయం సహాయక సంఘాలకు 20,000 మంది మహిళలను
పరిచయం చేయడం జరుగుతుంది. ఈ లఖపతి దీదీ పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే 20,000 మంది కొత్త మహిళలను స్వయం సహాయక సంఘాలలో ప్రవేశించడానికి వీలు కల్పించడం జరుగుతుంది. వారి వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి కూడా వారికి ఇది ప్రోత్సాహం ఇస్తుందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. మరి ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కోసం డ్రోన్ సదుపాయం. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవసాయ కార్యకలాపాల కోసం డ్రోన్లను అందుకోవడం జరుగుతుందన్నమాట అండి. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి మరియు మహిళలకు సాధికారత కల్పించడానికి అని చెప్పేసి సాంకేతికత మార్పును ఇది సూచించడం జరుగుతుంది. సుమారుగా 15,000 మంది మహిళలు స్వయం సహాయక బృందాలు డ్రోన్ ఆపరేషన్ మరియు రిపేర్ వంటి శిక్షణ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ లఖపతి దీదీ పథకం కింద వీరు డ్రోన్ ఆపరేషన్, అదే రకంగా దాని యొక్క రిపేర్ కూడా ఎలా చేయాలనేటువంటి తెలుసుకోవడం జరుగుతుంది. డ్రోన్ల ఏకీకరణ వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి వ్యవసాయం, పంట పర్యవేక్షణ మరియు తెగులు నియంత్రణ గురించి అని చెప్పేసి కూడా ఇది అనుమతించడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇంకా అదనపు ప్రయోజనాలు ఈ లఖపతి దీదీ పథకం ద్వారా మనకి అదనపు ప్రయోజనం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. తర్వాత స్వయం సహాయక బృందాలతోటి వీరు కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. కొలాబరేట్ అయిన తర్వాత వీరికి ఒక 20,000 మంది వీరు కొలాబరేట్ అయ్యేలాగా వీరు చూసుకుంటారు. తర్వాత వీరికి శిక్షణ అనేటువంటిది ఇస్తారు. ప్లంబింగ్లోనూ మిగతా వాటిలో ఇస్తారు. అదే రకంగా డ్రోన్లకు సంబంధించినటువంటి వాటికి కూడా రిపేరింగ్, అదే రకంగా ఆపరేషన్ సంబంధించినటువంటి ప్రయోజనాలు ఇస్తూనే ఇంకా అదనపు ప్రయోజనం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం యొక్క అదనపు ప్రయోజనాలు వచ్చేసి ఈ పథకం ఆర్థిక అక్షరాస్యతను, వర్క్షాప్లు, క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు, వృత్తి శిక్షణ, బీమా కవరేజ్, ప్రతిభ అభివృద్ధి, ఆర్థిక ప్రోత్సాహకాలు, వర్చువల్ ద్రవ్య చేరిక, స్వీయ విశ్వాస నిర్మాణం మరియు పని బోధన మరియు సాధికారతతో సహా పలు అదనపు ప్రయోజనాలు అనేటువంటిది ఈ లఖపతి దీదీ పథకం అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. అసలు ఈ లఖపతి దీదీ పథకానికి సంబంధించినటువంటి అర్హత ఏం కావాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ లఖపతి దీదీ పథకానికి సంబంధించినటువంటి అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా రాజస్థాన్కు చెందిన వారై ఉండాలి. ఇది రాజస్థాన్కి సంబంధించినటువంటిది కాబట్టి రాజస్థాన్కి చెందినటువంటి వారు అంటే ఆ రాష్ట్రానికి చెందినటువంటి వారు అయి ఉండాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది. ఒకవేళ ఇది తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు ఆ రాష్ట్రానికి చెందినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకునే రకంగా ఇది వెసులుబాటు కలిగించడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఇప్పుడు రాజస్థాన్కి చెందినటువంటి వారు అయి ఉండాలి మరియు స్వయం సహాయక సమూహాలతో చురుకుగా నిమగ్నమై ఉన్నటువంటి వారు దీనికి అర్హతలుగా పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. అర్హత ప్రమాణాలు చూసినట్లయితే కనుక మహిళల సాధికారతపై దృష్టి సారించాయి మరియు వారు ఈ చొరవ యొక్క ప్రాథమిక లబ్ధిదారులను కూడా నిర్ధారించడం జరుగుతుంది అనమాట అండి. మెయిన్ ఏంటంటే ఆ స్టేట్ హోల్డర్ అయి ఉండాలి. అదే రకంగా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వాటితో చురుకుగా నిమగ్నమైనటువంటి వారు దీనికి అర్హులుగా తెలపొచ్చు అనమాట అండి. దీని యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది స్వయం సహాయ సమూహాలతో చేరడం ద్వారా ఆసక్తి గల మహిళలు తమ యొక్క సమీప అంగన్వాడీ కేంద్రం నుండి మరిన్ని వివరాలు అనేటువంటిది పొందవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి పత్రాలు మనం చూసుకున్నట్లయితే లేకపోతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే దరఖాస్తుదారుని యొక్క నివాస ధృవీకరణ పత్రం అంటే వారు ఎక్కడ నివసిస్తున్నారు అనేటువంటి దాని యొక్క నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం. ఎందుకంటే ఇది చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని ప్రోత్సాహకాలు అందించడం గురించి అని చెప్పేసి ఇస్తున్నాం కాబట్టి వారి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అదే రకంగా ఎవరైతే హోల్డర్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతా సమాచారం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి లఖపతి దీదీ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. నెక్స్ట్ వీడియోలో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించినటువంటి అంటే బడ్జెట్లో ప్రస్తావించినటువంటి మరొక వీడియోతో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.